నీ అవ్వ వాన మొగులు వస్తుంది కదా పొలం కాడ వడ్లెండ పోసిన నీ అవ్వని పోయి కవర్ కప్పాలే మళ్ళా 2 ట్రిప్పులు అట్లనే ఉన్నాయి పక్కకు పర్ద వరిసి వడ్లు వరవాలే లేకపోతే వానత్తే తడిసి రోడ్డు పాలైతాయి దవ్వదవ్వన పోయి కవర్ కప్పాలే నా తమ్మునోళ్ళు వచ్చిరనుకో నా వడ్లన్నీ తీసుకుంటారు ఆయన నా పొట్టి మరదలు స్వరూప చిన్నది కాదు దానికి ఎక్కలు లేని ఇకమతులు వస్తాయి నా తమ్ముడు ఎడ్డోడ కానీ ఆయనకి ఏం లేనోనికి అన్ని ఆశలు ఉట్టిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి మా రవ్వలు తీసుకొని దవ్వదవ్వ పొలం కాడికి పోతా నీ అక్క ఇటు వాన వచ్చినట్టు కాదు ఎండ వచ్చినట్టు కాదు ఎండత్తనో పానం వస్తుంది మబ్బత్తనో జల్లు అంటుంది జల్లు పట్టుంది ఈ జల్లు పడుడు ఎందుకు పరద తీసుకుపోయి కప్పుతా అయిపోతుంది కదా ఇక మా రవ్వల్ని తీసుకొని పోతా అబ్బా ఎన్నో గట్టిగానే దంచుతుంది మట్టి వాసన కమ్మగా వస్తుంది అయినా ఈ వాసన గురించి నాకెందుకు నా వడ్డు దొరుకుతాయి నీ అక్క ఇదేం చెప్తుందో ఏమో ఓ దేవుడా మబ్బు బాగానే అయిందిగా వర్షం వచ్చేటట్టుంది మా ఊళ్ళు పరదేసుకొని ఉంటారు అలా పక్కకు పోయి వేసుకోవాలి ఓ పక్క మాకు పోడా ఇంకింతేమన్నావా నడు అట్లా కడుకోవాలి వర్షం వచ్చేటట్టు అయింది ఏందే సరిపోయేమో బాగొడతావు వర్షం వచ్చేటట్టు అయింది అరే ఏందా పర్వాలు ఇప్పుడు పర్వాలేదు ఎందుకే వర్షం వచ్చేటట్టు అయినట్టు ఇప్పుడు పర్వాలేదు ఎందుకు అంటావు ఏమన్నా వర్షం వచ్చే సూచన కనబడుతుందా నీకు గాలి అన్న కొద్దిగా నువ్వు కొంచెం అన్నా నీకు మా అబ్బాయి పడతలే ఇంత అంటే నడింత మంచిగా వేసుకొని మంచిగా అంటావు మన నిన్న పాము లెక్క నడు ఏ అది చచ్చిపోయే మా అబ్బాయి ఏం కత్తి నడుస్తావు అన్నాడు వాడు పరదేయాలి నడు నడు అంటూ ఊకొని ఊకోదు ఇది నడు ఇది అక్క అచ్చటట్టే ఉన్నది రవలి ఓ రవలి ఉన్నవానే నీ అవ్వని మొగులు వస్తుంది ఆడ వడ్డు తస్తాయి మా తమ్ముళ్ళు ఒక ముందుకు పోదా పావే వాళ్ళు ఎప్పుడో వేరు ఇంకా ఎప్పుడో వేరని ఈయనేమంటానమేంది పోదందా ఏ ముసలి ఉండనే ఉండే అది చూసుకుంటుందా మబ్బు బాగానే వస్తుంది మరి మనమేనా ఎవరన్నా వస్తుర్రే ఇక మా అత్త ఉన్నది అక్కడ మా అత్త నువ్వు నేను మీ బావోళ్ళు మీ మరదోళ్ళు కుప్ప వచ్చిరట్న మరి ఏమోని నాకేం తెలుసు వాళ్ళకి ఎప్పుడు లొల్లేనాయే ఏ మీ ఆరలు కూడా గట్ల ఊకలు పెట్టుకోవద్దే అది వాళ్ళకు ఉండాలి నేను కదనే అవును ఎవరు నడు బక్క పోడా వర్షం మొగులా అందరు రాని వచ్చే రాని పడితే ఇంకేందే నడు యాగో మీ నడిపి వాళ్ళు వచ్చి వాళ్ళు పెద్దోళ్ళు కూడా వచ్చి ఉంటారు నడు అయితే రాని మనం కూడా రాని అత్తమే ఇంకేంది నిన్న ఏనాడు పొట్టు పొట్టు కొట్టి నీ అవగారింటి పంపిస్తారా పదంటే సాతి కొడతావు నడు నడు పా రాని అత్తమే ఇంకేందే ఏందక్క ఒక్క ముచ్చట కూడా చెప్పపోతివి మాళ్ళమే ఊరికి వత్తివి నువ్వేం మాట్లాడుతున్నవే మీకు మొగులు వచ్చేది ఖాళీ లేదా నీకు లేదు నీ మొగనికి లేదా నేను చెప్తానే బీట్లకు వస్తారా ఏంది అడ్లు బీట్లు ఉన్నాయని ఖాళీ లేదా మీకు మా వీళ్ళు ఎటు పోతేంది మనం అయితే చూసుకుందాం పారి కానీ వచ్చినట్టున్నారు అంతే కదా గంతే పాలోనమైనైతే పవర్ లెక్కనే చూస్తా మరి నేను ఎందుకు చెప్తా మీకు మరి మేము పోతాం వానముగులు అయ్యేటట్టున్నది రారి అని ఒక మాట అంటే ఏమైతుంది అట్లనా నాకు చెప్పే పొలం కోసినావు నాకు చెప్పే అడ్లు కోసినావు ఇడ నీకు ఎప్పుడు రావడానికి మీ యారన్లకైతే నొల్లెట సంబరం పొలంలోకి కూడా నొల్లు పెట్టుకుంటారా మేము లొల్లు పెట్టుకున్నట్టు కడుతుందా నీకు నీకెందుకు దిక్కువాళ్ళు వచ్చిందే ఆలస్యం కానీ పని కానీ మరి ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఓ పంచాయతీ కానీ కూడా లొల్లంటే ఆవుల కన్నా ఎక్కువ చెయ్యి నీకు నేను అలకా కనబడతా నీకు తిట్టడానికి పంచాయతీ కానీ చిచ్చుడు అంటే ఓ బంగారం కానీ గడి దిక్కుతుంటే రాదే అయ్యో నీ బతకాలు నువ్వు అది చెయ్యి అగో చూసిన వానే రవలి మన జాబాక పంటి పరదేసుకున్నారు వడ్డు వరుచుకున్నారు దున్నుకుంటారు ఓ పక్కదానా నా పక్కకి ఎట్లా వేసినవే మీ పక్క బండి మేము నచ్చినవా అయ్యో పక్క పంటగా వేసింది మేమేడ పోసుకోవాలి ఇంకా 2 ట్రిప్పులు ఉన్నాయి కెనాల్లో వార పోసుకోవన్నా కొట్టుకోపోని అరే మా వడ్లు అట్లేదా ఇంకా అటుమొక్కలు ఉన్నది జాగా మొత్తం నువ్వు మాట్లాడకురా నా పక్కల్లోడా చెప్పురా కొరకాసుగా ఇది పద్ధతేనారా కాదు బా కాదు అయ్యో పక్కకే వేసుకున్నాం గంటగా ఇచ్చేవాటి నేనేడ పోసుకోవాలి పోసుకో లేదా జాగా మునిగిపోయిందా జాగా కొద్దిగా కట్టడి పోతే ఏంది మరి ఎవరు మీరు మీరు పోవాలి అవసరమే లేదు అరే ఆగే నడు తీయకు. గట్లే ఉన్నదిరా నేనేడ ఒప్పుకోవాలరా అది పోసుకో కదా ఏమో ఇడ నేర్పుకుంటే అచ్చేమో తీస్తాడు నువ్వు గవాన్ని చేయలే అరే ఆగే నువ్వు వసుకోపో అబ్బా నప్పట్ల బామ్మారిదిగా నువ్వు ఇటు ముచ్చట పెడతావు అటు ముచ్చట పెడతావు ఏదన్నా ఒక దిక్కు మాట్లాడరా మాట్లాడతానా చిన్నోడు కాదే బావ ఇల్లు విలువంగానే ఎగేసుకొని ఊరుకోనా మీరు అంటే ఎవరైనా వస్తారు అంతేనా మరి మా కైకిలు రమ్మంటే నువ్వు వచ్చినావా ఎప్పుడు మొన్న వదిలినా రాలేదు అది పెట్టు రాలే
ఒక్క రోజు వచ్చినావు, రెండో రోజు వచ్చినావా? గట్ల కాదురా, ఓ నడుపుదానా నీకన్నా తెలియదానే రాళ్ళు పెట్టుకొని పోయినాం. ఏంటిది బావ, నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి వచ్చాలని. మీ సందాలు మీరుంటూరి, నా సందాలు నేను ఉంటున్నా. ఏమో నీకు తెలియదని బాగా అంటున్నావు నన్ను. నాకేం తెలుస్తుంది, నాకు చెప్పేసినావా? అగో అయ్యో అంతగానో ఊరికత్తానేందే మీరికే? ఊరికి రాకుండా దేనికి వస్తాను? అడుగుతానే కోపానికి వస్తానేందే? మరి నన్ను ఎందుకు అడుగుతుర్రే? మీకు లేవా మొగులు వచ్చేది కళ్ళు కనిపిస్తాను. కాదే, నీ దాగా కాదు నా దాగా కాదు, రోడ్డు మీద ఎవరైనా ఎండ పోసుకోవచ్చు. ముందు నేను పంటలు పెట్టినా కదా, నువ్వు కళ్ళ నిండా చూసినావా? ఇలా వచ్చినప్పుడు నువ్వు ఎట్లా పోపిస్తావు? అరే నేనెందుకు కోపితే నీకు అవై ఉండన్నా? నేను అగో నీకు అవై ఉండన్నా? చెప్పాలి కదా. మరి మీ అన్నోళ్ళు పెట్టుకున్నారని నీకు తెలియదా? మీ అన్నోళ్ళు పెట్టుకున్నారు, మరి మీరు ఎట్లా పోసుకుంటారని ఒక్క మాట అన్నావా ఊళ్ళో దానివి? అగో నేనెందుకంట, నాకేం అక్కరా? నీకు నేనెందుకు మాట్లాడతా? ఆయన వచ్చిండు పోసుకున్నాను. పుల్లల కట్టెల పుల్లు ఉరికినట్టు చేస్తారు గాని ఏం చేద్దాం, రావే రావే. నేను అడ్డు నేర్చుకోవాలి జరిగే. ఇక నీయే ఉన్నాయి వడ్లు, మై లేవు కావచ్చు, మై రాళ్ళు కావచ్చు. మరి పో రాళ్ళ నేర్పుకోపో గదే గాని నా అట్లకి రైలు ఫస్ట్. మేమెందుకు లేస్తామే, నీ వడ్లు ఎత్తుకోపోసుకోపో, మేమే ఆరబోసుకుంటాం. చూస్తామేందే పర్దలేవట్టు. అగో మీరు కొట్టుకదావురి. నా జోలికి ఎందుకు వస్తుర్రు? నా అట్ల జోలికి ఎందుకు వస్తుర్రు? నా పర్ర ఎందుకు లావాడతావు? అంతే వేసింది, ఈ చిన్నదే వేసింది. దాని జోలికో నీ పక్క పంట పోసింది అది. ఏమో నేను పోసినట్టు నా మీదకి వచ్చి బాగా మాట్లాడుతున్నావు. అయినా నిన్ననుడు మాది బుద్ధి తక్కువ. అవునే, నీకు తెలుసు కదా, ఇది వరకే నా వడ్లు ఎండ పోసిన, ఇంకా 2 ట్రిప్పులు వస్తాయని మీకు తెలుసు కదా. కావన్నా ఎందుకు చెప్తానవే? నువ్వు చెప్తా అంటే దానికి ఏమైనా వినబడతాందో లేదో గిట్నే చూస్తాను. ఓ నల్లమ్మకు కూడా ఏం మాట్లాడావు? అయ్యో గన్ని అనవరంగా నువ్వైనా మాట్లాడక నేను ఏం మాట్లాడాలి? రాసుకుంటే ఒక కోటర్ ఇచ్చినట్టుగా ఏమో మాట్లాడతా నాయే చిన్నోళ్ళని కాజేసి మమ్మల్ని నెగలనీయ కూడా చేస్తారు కానీ. నీ నల్లి కుట్టతాన మా తెలుసురా. ఓ వారి ఓ నా పక్కనలోడా ఆడు కోటర్కే నువ్వు ఇంత ఆశపడ్డవారా? నీకు నేను ఎంత అంటే అంత పోతు కాదురా. ఖాళీ ఉన్నాయని పోసుకోమన్నా, నాదేం తప్ప. మరి ఏం తెలియనట్లా వచ్చి అన్నదా రాత్తా ఎందుకన్నావురా? అబ్బాయిడు ఇద్దరికి ఎక్కిస్తాండే మాట్లాడబడితే ఇంతసేపు అడుగుతా చెప్తలేవు మరి. నీ బతుకుల మన్ను కోటర్ కాశపడతావారా? నన్ను అడిగితే నీ పుల్ బాటిల్ కొనిత్తు కాదురా. అక్కడ ఉన్నవాటే తడిచేటట్టున్నాయంటే ఇవెత్తన్నానే. ఆయన ఎత్తదానికి ఏడ ఓపించిన్నాయి. అయినా ఇది చూస్తే ఊర విసుకంటున్నది గాని వామ్మో దీనికి వచ్చిన మాటలు ఎవ్వలకు రావే. దాన్నేమంటావు? మీ తమ్ముడు నన్ను రాదు. ఓ ఉన్నదంతా నా తమ్ముడు దగ్గర ఏం లేదు. నా తమ్ముడు ఉత్తోడే, మొత్తం ఆట ఆడిత్తది. కూర్చోడా ఏం మాట్లాడతలేవు? గన్ని అనవరంగా పిట్టగాలు వేసుకొని చూస్తున్నావు. దిగబడ నేనేమన్నా కుక్కనా? ఆయన గట్లనే కొడతాడు నువ్వైతే గాని. ఇంట్లో అవన్నీ తీసుకొని వచ్చిన వీళ్ళొల్లంతా మోపేసింది నువ్వే. బొక్క కూడా బొక్క ఇరుతా కానీ పని ఇంకా వృతుండు గని అనవరంగా కూడా జట్ట మొగపోడా చెయ్యి. ఓ ఊర విసుకదానా ఎగవాడు అంటాను. నేను మనిషి లెక్క కనబడతలే నానే. చూసినవా దాని మాటలు? మా చూస్తానటి వర్షం వచ్చేటట్టు అయింది. మనం అన్నట్టు పోసుకుందాంపా. వాళ్ళు ఇక్కడ పోసుకున్నారు కానీ ఇక ఏడ సాగున్నది. 2 బత్తాలు కూడా పట్టాయి. ఏమైందో నల్లమొక్క కూడా ఏం మాట్లాడతలేవు. అదంతా ఖాళీ ప్లేస్ కొంచెం అక్కడ అటు పొమ్మంటాడు. చెట్లలో పోయన్నా అక్కడ కాదే తోవ కోసుకోమంటా కొంచెం ఉన్నది. ఏమైందని నడిపిదానా? మిట అటు ఇటు చూస్తాను అని సార్లు చెప్పవానే? అవ్వో నేనే సార్లు చెప్తాను. ఈ సార్లు సందులో పోను. నాకేం అక్కరా? నా అట్లు బీట్లున్నాయి, నేను గడ్డ మీద ఉన్నాను. మీలో నేనెందుకు వస్తా? అబ్బబ్బబ్బా ఒక్కటే మాట అంటానవా అని అక్షర కానుంచి. నా వడ్లు మా దగ్గర వడ్లు లేవా? వడ్ల మొక్కం ఎప్పుడు చూడలేదా? మరి చూసినాను అయితే ఆడో కాడ పోసుకొని నేర్పడికి తగులుతుంది. నాకు మొగులొస్తుంది. నేను దగ్గర పోసుకోవద్దా? నేను కైకిలు పట్టుకున్న మనిషిని. అరే నీ ఒక్క మాట అన్నా చెప్పవానే? ఇప్పుడు నా ముంగట్లైనా ఒక్కసారి కూడా అంటలేవేందే? మీరిద్దరు దోస్తులానే ఏంది? నాకేం దోస్తు? అది నీకెట్లనో నాకు అట్లనే. నీకు మరదలు నాకు చెల్లెక్క అంతే కదా. మరదలు చెల్లి అంటాను కానీ నీ ముఖం ఉన్నది తెలుస్తుంది. ఒక వారి తీర్చవా లేకపోతే ఏం చేయమంటావురా? తీసుడు కలవదే. నువ్వేమన్నా మాట్లాడు, తీసుడు కలవదు. ఇక ఇంకో నేను ఊపుకుంటే బక్క మాట్లాడతాను. కొట్టుడు కాదు, నువ్వు తీర్చవా? ఎందుకు తీయవు? కావన్నని నా వడ్ల పక్క పోటీ నువ్వు ఎందుకు వేసుకున్నావురా? అరే ఎత్తే నువ్వు గట్టుమొక్కరే చూపిపో. అయ్యో మొత్తం లేవట్రా అన్ను పద్ద నువ్వు లేవట్రా లేవట్టు అరే తీయకు నువ్వు ఆగు. అట్లా చేసుడైందే. వేసుకోలేవు నువ్వు వేసుకోపో, నేను వేసుకుంటా కదా. ఏమంటావు? అరే
నేను 2 రోజుల ముందు బండలు పెట్టుకున్నానే. జాగడీరా ఏది బండలు పెట్టుకుంటే అంతేనా? అంతే పో. నీకు సాగొచ్చిన మాటలు మాట్లాడతాను పొట్టమ్మా. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఇప్పటికన్నా తీయరా ఎక్కడ దాపరమైన నువ్వు మాకు ఓ అది తీసేటట్టు ఉన్నదా అనే? దాని చీర చూడు, దాని కథ చూడు. వడ్లు నేర్పచ్చదనుకున్నదా అనే? చిట్టమ్మ పొట్టమ్మ చీర తీసి కట్టమ్మ లంగవతివి అన్నట్టు వడ్లు ఇట్లా 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 దురుతాంది. ఏమైందిరా నన్ను? ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడు. ఏమైందిరా? ఇంత వతివా నువ్వనే చెప్పవే. చూస్తాను కొట్టాడు మొగన్ని గిట్లా గిట్లా అదాన్ని సర్వన్నాన్ని చూస్తానువా? మా చూస్తానా ఓ పొట్టిదానా ఇప్పుడన్నా తీయరా ఇవన్నీ. ఓ మేక మూతాడా ఎవర్రా? అయినా ఏందే నువ్వు అంతా అందరు అన్ను కాకి మూతోడా, పిట్ట మొక్క కూడా, కుక్క మొక్క కూడా, మేక మొక్క మూతోడా అన్నది. రాను రాను పొట్టెలు మూతుంది అంత ఏదంటే అది పడతావు వారని బతుకుల మన్ను. నా పెళ్ళ నన్ను ఏమో అంటది, నీకెందుకు అంత అవసరం అనుకుంటే ఇంట్లో అనుకోవాలి రాకి 10 మంది ముంగట ఎవరిచ్చే తిట్టావురా? అది బావని చూస్తలేదు, అక్కని చూస్తలేదు, ఎవరని చూస్తలేదు. నాక మూతట నీ బతుకుల మన్ను. కుప్ప పోసుకుంటుంది మొత్తం వెనుకుండి ఆటాడిస్తుంది. పొట్టిదానికి పుట్టెడు బుద్ధులు అన్నట్టు. అమ్మో ఎట్లా ఎట్లా నెడుతుంది గిట్లా అన్నట్టు. ఇంకో పట్రా ఇంకో కొట్టుపో అన్నట్టు. ఇక మొగోడు కన్నలు తిరిగి ఆడు కొడితే నాకు కమిలిపోతుంది, ఆడు కొడితే నాకు కమిలిపోతుంది. లేకపోతే నీకు భయపడమంటావు ఏంది? ఇంటికాడ బాగా దంచుతావు కదా, ఇప్పుడు దంచావురా? ఏంటిదే దంచేది? ఇంటికాడ వన్న తీసుకొచ్చి లేని కంప మోపు చేసినావు. ఇప్పుడు ఆయనతో తన్నులు పడా నాయనను అయినను కాదు నిన్ను నిన్ను దంచాలి. ఏదన్నుంటే నన్ను అనాలే. పోరం కొడతావురా? ఆడదాన్ని కొట్టి మొగోడు అనిపించుకుంటావు, మొగోడు అనిపించుకుంటావా? మొగోడు అనిపించుకుంటావురా? పోరం కొడితే అడగట్ట అది దాన్ని ఎట్లా అంగబెట్టి గిట్లా గిట్లా జరితిస్తాను మేకిచ్చినట్టు. అది పోరెంటున్నదిరా పిట్ట పిల్ల అంటున్నది. గుద్దుతే భూములకు దొరుకుతుంది, దాన్ని కొడతావురా నువ్వు? ఇప్పుడు చూసినా అందరు పొత్తులు నన్ను లంగా చేసేవాడు. అంగ కాదు, ఆడదాన్ని కొట్టి మొగని వేసుకుంటావారా? ఏమన్నా ఉంటే నన్ను కొట్టి చూపెట్టరా? నిన్ను కొట్టుడేంది, నీతో నాకు కొట్లాడేంది. అయినా మరి పెద్దోడిని నేను చిన్నోడు మీరు పోసుకున్నాడు పక్క పండు పోసుకుంటా అన్నట్టు కాదా? అరే నువ్వు పెట్టుకుంటే నేను వచ్చినారా? నేను పెట్టుకున్న కాడికి నువ్వు వచ్చినావురా? నువ్వేందే పెట్టుకునేది? వీడిని అడిగే ఈడ పోసుకున్నా నేను. అడుగు కానీ అడిగిండారా? ఏమన్నావు? కాలు పోసుకోమన్నా నన్ను కొడతాను. కొట్టుడు కాదు, నీ కాళ్ళు తిడతా బిడ్డ. ఏమనుకుంటానో అరే తర్వాత కుప్ప పోసుకుంటారా పోసుకోమన్నా. ఆడు కోటరు దాగానే నీ కొత్త పలిగిందా? వచ్చి పోసుకోపో అంటే ఆయన నీ పట్టబో మారా పోసుకోపో అన్నా అందుకు. ఆయన పోరిని ఎట్లా కొట్టబుద్దయిందిరా? ఈ వడ్ల కోసం దాన్ని కొడతావా? ఏదన్నా ఉంటే మాట ముచ్చడితో ఒప్పియాలి గాని. చూసినావే ఇప్పుడు అందరి పొత్తులా నేను బదనామైనా ఇంట్లో వన్న తీసుకొచ్చి ఫైటింగ్ మోపి చేసినావు. చూసినావానే నడిపిదానా? సప్పుడు చెప్తలేవు, గోళ్ళు గిచ్చుకుంటాను. ఏదో ఒకటి చెప్పే. అరే నేనేం మాట్లాడాలా బావా? మీరే లొల్లు పెట్టుకోవడానికేం అవసరం ఏమన్నంటేనే నా వడ్లు దున్నుకోవాలి, నా వడ్లకెళ్ళి బయటికి పో, నా వడ్లకెళ్ళి బయటికి పో. అబ్బా దీనికాంక వచ్చింది పంట, ఎవడకు రాలేదు కావచ్చు. ఏదన్నా ఉంటే ఒక ముచ్చట మాట్లాడరా? అదే నేనేవాడి చూస్తానా మిట్ట మిట్ట. నేనేం మాట్లాడతా, నాకేం అవసరం? మరి దాన్ని కొడుతుంటే గట్ల కాదు పిల్లగా, ఎందుకు కొడతామని ఒక్కసారి అని అంటారు. ఆపుతలేదు మన వంట లొల్లు పెడతాను, దాన్ని ఆపచ్చు కదా. నేను రాలేదా? నేను ఆపలేదా? ఏంది కొట్టుడంతా అయిపోయినాక నా కొట్టుడంతా అయిపోయి అది దమ్ము తీసుకుంటుంటే కొట్టిండానే? ఎందుకు కొడతావు పిల్లగానే? కొట్టేటప్పుడు రావాలి. నువ్వు మంచిగా మాట్లాడు, నీతోటే వచ్చింది లొల్లంతా. ఇగో ఎవరి మీద కోపమో నా మీద ఉంటకే, అర్థమైతుందా? నీ అబ్బా లొల్లికిన వారెత్తు నాకు వడ్లద్దేమవుతుంది. మీరే దున్నుకోపోరి. మీకే నువ్వు కూడా పో పో. అయ్యో ఎప్పుడు నా మాట విన్నావు?
ఏం చూస్తానవరా జాగా చూపిస్తుబ్బా మరి పోదా నా వాటికెళ్ళి వెళ్ళిపో నా వాటికెళ్ళి వెళ్ళిపోతాను కదా నువ్వు ఒక్కదాని మీద ఉండుకోవే పట్టే నా పని అంతా గంగలమే. అయ్యో ఆగలేవు మాడా ఆగలేవు బక్క మొక్క పోడా మళ్ళీ వీటికి వస్తానే న్యాయం పెడి అటేవో అయ్యో ఆగలేవు నువ్వు చేయబట్టే నా ఈ పంతో మంది పంపిరారా ఆగలేవు ఇంకోసారి కొట్టిపి ఆ ఇంటికైనా కాయలాకేసి మంచిగా కాగట్టాను ఏంది ఆయిలాగేసి నీళ్ళు కాబెట్టావా దానం పంపిస్తావా పోపిత్తా ఏం కొట్టుడు కొట్టిండే ఈ పంతో వస్తుంది నువ్వేమైనా తక్కువ కొట్టినావా బక్క బొక్కలే కానీ గోంత తాగినాయా అవునా సరేపా వెల్కమ్ టు ఏఏజే మూవీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే కైకి కొట్టురి బాయ్.